హాయ్ నమస్తే అండి, నేను మీ ఉమా. వెల్కమ్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంటిలోనే మనం సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఏ పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ తినడానికి మారం చేస్తారో వాళ్ళకి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి ఇచ్చారంటే డెఫినెట్గా వాళ్ళు మారం చేయకుండా తినేస్తారండి. నేను ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూలో ఏ డ్రై ఫ్రూట్స్ నట్స్ యూజ్ చేశానో చూద్దాం. పంకిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, బాదాం, జీడిపప్పు, ఖర్జూరం, అంజీర్, నువ్వులు, వాల్నట్స్. మనం తీసుకున్న అంజీరాలను ఒక గిన్నెలో వేసుకుని హాట్ వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. పాత్ర పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మనం ముందుగా తీసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని 2 to 3 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను వాల్నట్స్ని కూడా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంజీరాని వాటర్లోంచి తీసేసి మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సీడ్స్ తీసేసిన ఖర్జూరాన్ని కూడా వేసుకుని రెండు కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇలా పేస్ట్ లాగా అయితే తయారవుతుంది. ఈ పేస్ట్ని మళ్ళీ మనం ఒక పాత్ర పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లో వేసేసుకుని కొంచెం హీట్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇలా కలుపుకోవాలి. ఒక 2 minutes తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు కావాలంటే మీరు కొన్ని నువ్వుల్ని వేయించుకుని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి లేడీస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. నువ్వులు అనేది మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, వీటిలో నేను యూజ్ చేసిన డ్రై ఫ్రూట్సే కాకుండా మీరు కావాలంటే వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం బాల్స్ లాగానే కాదండి, ఇప్పుడు నేను చూపించే విధంగా కూడా మీరు చేసి పెట్టచ్చు. ఎందుకంటే పిల్లలకి కొంచెం వెరైటీ షేప్స్లో కనిపిస్తే కనుక వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు దాన్ని తినడానికి. చూసారు కదా, ఈ విధంగా మనం రోల్ చేసేసుకుని ఒక 15 minutes పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలి. అది ఇలా కొంచెం గట్టి పడుతుంది. నేను చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోండి. చూసారు కదా, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంటిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.